నమస్తే వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్గొండ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి గారు. రైట్, అసలు నల్గొండలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? అంతా బాగా. సార్, సింగిల్ హ్యాండ్తో చిరంజీవి ఒకప్పుడు పెడతారు ఇలాగా. ఇట్లా నమస్తే నమస్తే. ఈ నమస్తేనే నన్ను నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేసిన. టీడీపీ నుంచి మొదలు పెట్టారు, అంటే కోర్ టీడీపీ వ్యక్తి కదా సార్ మీరు ఒకప్పుడు? 100%. ఏం చెప్తారు సార్ టీడీపీ పార్టీ గురించి చెప్పాలంటే? మా ఫాదర్ తెలుగుదేశం పార్టీ ఫౌండర్. 83లోనే ఎన్టీ రామారావు ఉన్నప్పుడే ఫస్ట్ మా గ్రామంలో తెలుగుదేశం పార్టీని జెండా పార్టీని ముందుకు నడిపింది మా ఫాదర్. మా ఫాదర్ దగ్గర నుంచే మా బ్రదర్ నేను ఇద్దరం కలిసి ఆ రోజులలో నాకు 10 years ఉన్నాయి, మా బ్రదర్కి 13 years ఉన్నాయి. అప్పటి నుంచే మేము ఆ పార్టీ వైపు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాల్ రైటింగు, తర్వాత పోస్టర్లు అతుకుడు, తర్వాత వాళ్ళని పిలుచుకురా వీళ్ళని పిలుచుకురా అంటే 10 నిమిషాల జనాన్ని గ్యాదర్ చేయటం, ఇట్లాంటి దాంట్లో మేము ఫాస్ట్గా ఉండేవాళ్ళం. అట్లా మేము రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచే మొదలైంది. అక్కడి నుంచి మళ్ళా 2017 వరకు అదే టీడీపీలో చంద్రబాబు గారి నాయకత్వంలో 37 సంవత్సరాలు మరి ఈ పార్టీలే కొనసాగడం జరిగింది. టీడీపీ పార్టీ తెలంగాణలో భూస్థాపితం అయిపోవడాన్ని ఏ విధంగా చూశారు మరి ఆ టైంలో? అంత కరుడుగట్టిన టీడీపీ కోర్ కార్యకర్త మీరు. దానికి కారణం చంద్రబాబు నాయుడే, ఇంకెవరూ కాదు. 2014 విభజన తర్వాత ఇక్కడ తెలంగాణలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో పూర్తిగా పడకేసింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైతే బాగుండు అనే ఆలోచన క్యాడర్లో తర్వాత ప్రజలల్లో వచ్చింది. మరి నిజంగా కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చుంటే టీడీపీ ఈరోజు నిలబడి ఉండేది. మరి అది ఆ చంద్రబాబు నాయుడు చేసినటువంటి పొరపాటుతోటే మరి ఈరోజు ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైంది అనడానికి కారణం. ఆ టైంలో రేవంత్ రెడ్డికి టీడీపీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, అంతేనా? ఇక ఆయనకు ఆప్షన్ లేదు. ఒక పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలి, అధికార పార్టీ మీద మరి విజయం సాధించాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఇక్కడ దొరకడం లేదు అని ఆయన ఆలోచన కోసం, ఆయన అవకాశం కోసం, ఆయన అవసరం కోసం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కొక్కరుగా విభిన్న పార్టీలకు వెళ్ళిపోవడం జరిగింది. ఇటు మేము టీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చినాం, అటు కాంగ్రెస్లోకి పోయినారు, రకరకాలుగా వెళ్ళిపోవడంతో ఆ పార్టీ అక్కడికి స్టాప్ అవ్వడం జరిగింది. రైట్, ఒక్కటి చెప్పండి సార్. అంటే మీరు రేవంత్ రెడ్డి గారితో కూడా కలిపి పనిచేశారు, అంటే ఆయన మనస్తత్వం ఎలా ఉండేది? అంటే ఈ విధమైన ఇప్పుడు బేసిక్గా ప్రజలకు ఇచ్చిన మాట తప్పుడు బేసిక్గా చూసుకున్నట్లయితే ఇదే వైఖరి అప్పుడు కూడా ఉండేదా? అప్పుడు అట్లేం ఉండదు కదా. అప్పుడు ఎంతసేపు అధికార పార్టీ మీద ఏ విధంగా అధికారంలోకి రావాలా, ఏ విధంగా ప్రజలలో మన వైపు తిప్పుకోవాలి, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా అధికార పార్టీని మరి విమర్శించాలి, ఆ కోణంలోనే మరి రేవంత్ రెడ్డి గారు పోతారు, ఎవరైనా పోతారు. మరి ఆయన ఆ కోణంలో అట్లా పోవడం, మరి ఆ కోణంలో సక్సెస్ కావడం. పార్టీలో ఉన్నప్పటి నుంచి సీఎం అవ్వాలి అని అనుకునేవారా? 100% ఆయనకు ఉంది, మనసులో ఉంది, 100% ఉంది. ఆయన ఆ దిశగానే పయనించిన ఆయన అంతిమ గోలు నెరవేరింది. ఆయన ముఖ్యమంత్రి కాగలిగింది, కానీ ప్రజలు కోరుకున్నటువంటి, ప్రజలు ఇష్టపడినటువంటి రాజ్యాన్ని నడపతలేడు. ఎప్పుడు కూడా ప్రజలు ఏం కోరుకుంటారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా వింటారు, కానీ ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక బాధ్యతలోకి వచ్చిన తర్వాత, నేను ప్రతిపక్షంలో అట్లే మాట్లాడినా కదా, నేను ఇప్పుడు అట్లే మాట్లాడితే నడుస్తుందంటే ప్రజలు ఇష్టపడరు. కాబట్టి మనం కూడా మారాలి. ఎందుకంటే సామెతనే ఉంది కదా, ఎదుగుతూ ఉంటే ఒదగమనేది. మరి ఎదుగుతూ ఉంటే ఒదగమనేది పోయి పొద్దున్న లేస్తే కేసీఆర్ని, పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని, పొద్దున్న లేస్తే కేటీఆర్ని, పొద్దున్న లేస్తే హరీశ్వరరావుని, వాళ్ళ కుటుంబాన్ని తిట్టుకుంటూ తిరగడం కాదు కదా. నీకు ఒక అవకాశం వచ్చినావు, ఒక కొండకు దారం కట్టినావు,
అది మరి నీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. నిజంగా రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. మరి రేవంత్ రెడ్డి గారు అవకాశాన్ని ప్రజలు ఇచ్చినప్పుడు మరి ప్రజలకు ఏమైతే నువ్వు హామీ ఇచ్చినావు అవి నెరవేర్చే ప్రయత్నం చేస్తే బాగుండేది నా యొక్క ఆలోచన. మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించలేదు కాంగ్రెస్ పార్టీకి? ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయనకు తెలుసు, భూపాలరెడ్డి అన్న కంచర్ల బ్రదర్స్ అన్న రేవంత్ రెడ్డి గారికి తెలుసు, వీళ్ళు ఎక్కడుంటే అక్కడే ఉంటారు, వాళ్ళు ఎంత నిప్పు లాంటి వాళ్ళు అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అందుకే మమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన అట్లాంటి ఆలోచనతో చూడడు, అట్లాంటి మందలింపు కూడా ఉండదు. వీళ్ళు కేసీఆర్ అంటే కేసీఆరేగా, అట్లాంటి మొండి వాళ్ళు అనేది ఆయనకు తెలుసు. ఎందుకంటే మేము అధికారం లేకున్నా మరి మా నుంచి పెద్ద పెద్ద లీడర్లు మమ్మల్ని వదిలిపెట్టి అధికారం కోసం పవర్ కోసం పార్టీలు మారినా మేము అదే పార్టీలో కొనసాగి తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులం కాబట్టి మా గురించి ఆ నుంచి బండిరా దాకా రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి మా గురించి వేరే ఆలోచన చేయడు. వీళ్ళు కేసీఆర్ తోటి వెళ్ళిపోయినరు, వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఆ పద్ధతుల్నే ఉంటారు అనేది రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఉంటుంది కాబట్టి మాకు అట్లాంటి ఆలోచన రాలే. ఆయన కూడా అట్లాంటి అవసరము పడలేదు, అట్లాంటి ఆలోచన చేయడనేది నేను అనుకుంటాను. తెలంగాణలో మళ్ళీ టీడీపీ పార్టీ పురుడు పోసుకుంటుంది, వచ్చే ఎన్నికల్లో జనరల్ ఎన్నికల్లో మళ్ళీ మేము పోటీ చేస్తామని బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏమంటారు సార్ ఈ మాట? నాకైతే అట్లాంటి ఆలోచనలు లేవు. వాళ్ళు ఎంతసేపు ఇక్కడ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు జిందాబాద్, తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అని జైలు కొట్టించుకుంటేందుకు క్యాడర్ కావాలి, కానీ ఇక్కడేదో అధికారంలోకి రావాలి, ఇక్కడేదో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో వాళ్ళు లేరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ జెండా పట్టుకొని జిందాబాదులు కొడుతందుకు కావాలి, గంతవరకే పార్టీని నడిపిస్తారు. కానీ ఎవరో ముఖ్యమంత్రి కూర్చుంటే వాళ్ళు ఇష్టపడే వ్యక్తులు కాదు. ఎందుకంటే మేము మా రక్తాన్ని ధారపోసినాం, తెలుగుదేశం పార్టీలో రక్తాన్ని ధారపోసినాం. 37 సంవత్సరాలు మేము రక్తాన్ని ధారపోసినాం. నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతూ ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చింది. నువ్వు టికెట్ ఇవ్వకపోయినా 2014లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చింది. చేసిన 17 రౌండ్లు లీడ్ వచ్చిన 20,000 ఓట్లు ఖరాబ్ అయి ఓడిపోయినా నేను, అయినా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తిని నేను. గంత ధారపోస్తే కూడా మేము అందులో ₹1 అనుభవించింది కూడా ఏం లేదు. అయినా మేము పార్టీ కోసం కష్టపడి నిలబడ్డాం. అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్. అట్లాంటి తెలుగుదేశం పార్టీని, అట్లాంటి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మనోభావాలను కూడా అర్థం చేసుకుంటా పార్టీని చంపేసిండు చంద్రబాబు నాయుడు. మళ్ళీ బతికిస్తాడనే నమ్మకం నాకైతే లేదు, అట్లాంటి అవకాశం కూడా రాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారినే కోరుకుంటున్నారు, కేసీఆర్ గారి నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. కేసీఆర్ గారి జెండా, తెలంగాణ జెండా, పేదల జెండానే కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉండే జెండా తెలంగాణ జెండా. ఈ జెండా అయితేనే ఈ తెలంగాణ ప్రజలను కాపాడుతుందన్న నమ్మకం ఈ తెలంగాణ ప్రజల్లో ఉన్నది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారినే ఈ గడ్డపైన మళ్ళీ గులాబీ జెండా ఎగిరేస్తారు. కానీ ఇంకా వేరే పార్టీలను గెలిపించుకొని ఎక్స్పెరిమెంట్ చేసే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఎంత నిజమో, బీఆర్ఎస్ పార్టీ మీద కూడా అంతే ప్రేమ లేదు అనేది కూడా అంతే నిజం. బేసిక్గా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏవైనా కావచ్చు, బట్ చాలామంది అంటున్నటువంటి మాట, ప్రజల్లో ఉన్నటువంటి మాట, పతనం అనేది ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 నియోజకవర్గాల నుంచే అని చెప్పేసి అని ఆ మధ్య కాలంలో బాగా వినిపించినటువంటి మాట. ఏం చెప్తారు? మీరు ఏదైతే అంటుండ్రో మళ్ళీ అదే గడ్డ మీద నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది మీరు అనుకుంటున్నారు. మీరే సర్వే చేయండి ప్రజల్లో, మీ మిర్రర్ టీవీ. నేను అదే చెప్తున్నాను, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నమాట ఎంత వాస్తవమో బీఆర్ఎస్ మీద కూడా ప్రేమ లేదు అనే మాట కూడా అంతే వాస్తవం. వాస్తవం కాదు, 4 ఇంతలు 100 ఇంతలు కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ పెరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి 10 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటుండ్రు, ఈ తెలంగాణ ప్రజలకు ఒక ఇంటి పెద్దగా ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీర్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిండు అనేది తెలంగాణ ప్రజలు చూసిండ్రు, ఆ ఫలాలు అనుభవించింది. కాబట్టి ఒక ఎక్స్పెరిమెంట్, ఒక మార్పు అని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు ప్రజలు నమ్మి అధికారాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ కట్టబెడితే
కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 2 సంవత్సరాల పీరియడ్లో ఏం చేసిండ్రో తగిన బుద్ధి, ఎందుకంటే అధికారులకు, యువకులకు, కార్మికులకు, కర్షకులకు, అన్ని సంపన్న వర్గాలకు అర్థమయ్యేటట్టు చెప్పిరు కాబట్టి మళ్ళా ఆలోచన వాళ్ళకి లేదు. ఆలోచనల్లా అనుభవించిండ్రు, ప్రజలు చూస్తున్నారు. వాళ్ళంతలో వాళ్ళే హింసపడుతున్నారు, గోసపడుతున్నారు. అసలు ఏదో ఓ పద్ధతులలో ఈ గవర్నమెంట్ కూలిపోతే బాగుండు, తొందరగా ఎలక్షన్లు వస్తే బాగుండు, తొందరగా ఎలక్షన్లు వస్తే మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకొని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం, మా బాధ్యత అనే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ఉంది. అందరేమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అని అంతే ప్రేమ టీఆర్ఎస్ మీద లేదు అని, దానికి 100 ఇంతల ప్రేమ పెరిగింది ఇప్పుడు కేసీఆర్ మీద. వాళ్ళే కదా సర్వే చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో సర్వే వదిలితే వాళ్ళ దాంట్లోనే వాళ్ళ మనుషులే ఫామ్ హౌస్ పాలన కావాలన్నా లేకపోతే ప్రజాపాలన కావాలని అడిగితే 74% 80% ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ కావాలని కోరుకున్నారంటే మీరే అర్థం చేసుకోండి. కాబట్టి అది ఎక్స్పెరిమెంట్ చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఏ ఎలక్షన్ వస్తే కేసీఆర్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో మా నల్గొండ మీరు ఒకళ్ళ షాంపిల్గా పరీక్ష చేస్తుంటే మా నల్గొండకు రండి, మీరే రాదా మిర్రర్ టీవీ ప్రతి గ్రామం పోండి, మేము ఎవరం కూడా ఉన్నాం, మీరే ప్రజలని అడగండి. ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమి లాభం జరిగింది, అంతకుముందుకు ఏం లాభం జరిగిందని ప్రజలను అడగండి. ఒక్కటన్నా నేను ఒక ఎమ్మెల్యేగా, అందులో 2 సంవత్సరాలు కరోనా, 1 సంవత్సరము ఎలక్షన్, 3 సంవత్సరాలు కాలం వృధా అయిపోయింది. నాకున్న 2 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యేగా కేసీఆర్ గారిని, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 1500 కోట్ల రూపాయలతోటి నల్గొండ అభివృద్ధి కార్యక్రమాల్లో నల్గొండ ప్రజల మనసుల్లో ఏముందో, నల్గొండ ఏ విధంగా అభివృద్ధి కావాలనో వాళ్ళ ఆలోచన తగ్గట్టు నల్గొండను తీర్చిదిద్దిన. ఆ తీర్చిదిద్దే క్రమంలో సమయం సరిపోక ఇంకా కొన్ని పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఏవైతే మిగిలిపోయిన పనులు జరుగుతున్నాయో అవన్నీ ఇప్పటికి ఆగిపోయినాయి, కొన్ని క్యాన్సల్ చేసుకున్నారు. ఆ వర్కులకే మళ్ళీ నేను కొట్టిన కొబ్బరికాయలకే, నేను కొట్టిన ఫౌండేషన్లకే బండలు తీసి బండలు మారుస్తున్నారు. నేను కొట్టించిన పిల్లలకు పేర్లు పెట్టుకొని ముద్దాడుతున్నారు. నేను ఇప్పుడు మీ మిర్రర్ టీవీ సాక్షిగా నేను కోరుతున్నా, నేను ఒక ఎమ్మెల్యేగా 1500 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన, నువ్వు ఒక రాష్ట్ర మంత్రిగా రేవంత్ రెడ్డి గారిని పక్కల జేబులనే ఉండాలని చెప్తున్నావు కదా, ఒక 3000 కోట్లు అనవని చెప్పి ఇప్పటికి నేనేసిన ఫౌండేషన్సే, నేను తెచ్చిన డబ్బులతోటే, నేను తీసుకొచ్చిన జీవోలతోటే నల్గొండ అభివృద్ధి జరుగుతుంది. ఇది ఒక నల్గొండే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వేసినటువంటి ఫౌండేషన్లే, కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి జీవోల ఆధ్వర్యంలో ఈ తెలంగాణలో ఇంకా 2 సంవత్సరాలు అవుతున్నా గవ్య పనులు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక ఫౌండేషన్ వేసింది లేదు, వాళ్ళు పనులు చేసేది లేదు, ఒక జీవో తెచ్చింది లేదు. ఒకసారి మీరు ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయండి, నా నల్గొండకు వచ్చి ఎంక్వైరీ చేయండి. నేను ఇప్పుడు మీరు అడుగుతున్నాను, ఒక 3000 కోట్లు శాంక్షన్ చెప్పి నువ్వు మాట్లాడినవు ఆ రోజు, ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి చెవులో ఒకటే ముచ్చడి చెప్పేది, మెడికల్ కాలేజ్ తెస్తా అని ఆయన ముడమొప్పిండు. బతాయి మార్కెట్ తెస్తా, అది చేయలే. ఐటీ పార్క్ తీసుకొస్తా, నేను ఐటీ మంత్రికి ఉన్న ఐటీ పార్క్ తీసుకొస్తాను, అది చేయలే. ఏది చేయలే. మెడికల్ కాలేజ్ నేను తెచ్చిన, కేసీఆర్ గారి నాయకత్వంలో, మా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మెడికల్ కాలేజ్ నేను తెచ్చి కంప్లీట్ చేసిన. దానికి నువ్వు ఓపెనింగ్ చేసుకున్నావు. కనీసం నాకు ఆహ్వానం కూడా పిలిచలే. అయినా నేనేం బాధపడతలేను. కానీ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ మనసులో బాధపడ్డారు. కట్టింది ఒకరు, చేసింది ఒకరు, ఇలా కులికేది ఒకడు అనేది ప్రతి ఒక్కరు తిట్టుకుంటూ పోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఐటీ హబ్ 100 కోట్ల రూపాయలతోటి ఐటీ హబ్ శంకుస్థాపన చేసిన,
ప్రారంభం కూడా చేయించిన. కానీ దాన్ని ఇలా బంజర్దొడ్డిలాగా ఒక్క స్టూడెంట్ ఒక్క ఐటీ నా కంపెనీ లేకుండా ఏదో మీద నడుపుతున్నటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నా నేను. దాని తర్వాత మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసినాం. తర్వాత ఎన్జీ కాలేజ్ 36 కోట్ల రూపాయలతోటి మొత్తం డిస్మెంటల్ చేసి కొత్త శాంక్షన్ చేయించినాం. అలా 50% కంప్లీట్ చేసిన కతిమది ఆగిపోయింది, చేయలేకపోతున్నారు. కళాభారతి 90 కోట్లు శాంక్షన్ చేయించి టెండర్ అయింది, జీవో అయింది, పనులు జరగాలి, ఆపేసిండ్రు. రోడ్లన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసి లాస్ట్కి అక్కడో ఇక్కడో ఒక 5-6% మిగిలిపోయినాయి. పెదబండ నుంచి సుభాష్ చంద్రబోస్ విగ్రహం, ఐటీఐ కాలేజ్ నుంచి డిఈఓ ఆఫీస్ దాకా ఆ 2 కిలోమీటర్లు కూడా గది కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి. ఎలాంటి పరిస్థితి అంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంతసేపు గాలి మోటార్లు వస్తారు, గాలి మాటలు చెప్తారు, గాలిలో తిరుగుతారు, గాలిలో పోతారు. కానీ ప్రజలకు ఏం చేసే పరిస్థితుల్లో లేరు. ప్రజలకు ఏ విధమైనటువంటి నష్టం జరగాలనో ఆ విధమైనటువంటి నష్టం కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండలో చేస్తుండు. అప్పుడు ప్రజలకు ఏ విధమైనటువంటి లాభం జరగాలనో అప్పుడు కంచర్ల భూపాలరెడ్డిగా పనిచేసినాం. ఇంకా మనసు బాధేస్తుంది. ఇంకొక 2-3 ఏళ్ళు నేను కంటిన్యూ ఉండుంటే నల్గొండలో ఏమైతే తెచ్చినామో అవన్నీ కంప్లీట్ చేసి ఉండి ఆ తర్వాత నన్ను ఏం చేసినా అయిపోయేది. కానీ పనులు జరుగుతున్నాయి, ఆగిపోయాయనే బాధ మాత్రం మనసు నిండా, గుండె నిండా బాధతో ఉన్నా నేను. అంటే బేసిక్గా నల్గొండ విషయానికి వస్తే పర్టికులర్గా ఫ్లోరైడ్ సమస్య బాగా ఎక్కువ ఉండే. అండ్ మోర్ ఓవర్ నీళ్లు విషయంలో కూడా అసలు నల్గొండకి నీళ్లు రావు అని చెప్పేసి అని ఈ మాట కూడా గట్టిగా వినిపించింది. ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్ విషయానికి వస్తే నల్గొండకి ఎలా అయినా సరే నీళ్లు తీసుకురావాలని ప్రారంభించి దాని పనులు అంటే ముందుకు పోయిండు ఏడి పోయిండు, అమెరికా పోయిండు. అమెరికా పోయి ఏం చేసిండు, బేరింగ్ తెస్తాను పోయిండు, బేరింగ్ తెస్తాను అటే పోయిండు. ఆ బేరింగ్ తెస్తాను పోయిండు, అటే పోయిండు. ఈడ అలా కొలాప్స్ అయిపోయింది. అందులో 8 మంది అందులో లోపలనే సజీవంగానే ఉన్నారు. దాన్ని బయటికి తీయలే, కనీసం వాళ్ళ చనిపోయిన శవాలు కూడా బయటికి తీయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అసలు ఆ ఎస్ఎల్బిసి టన్నలే, ఆ ఎస్ఎల్బిసి ఏదైతే తెచ్చిందే ఉద్దేశపూర్వకంగా ఆంధ్ర నాయకులు, ఆంధ్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుట్రలతో తెచ్చింది. అది ఈ ప్రాజెక్టు కావద్దు, అక్కడ పోతిరెడ్డిపాడు కంప్లీట్ చేసుకోవాలి. అటోమో పోతిరెడ్డిపాడు కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ మాత్రం ఎస్ఎల్బిసి కంప్లీట్ కాలే. అదే ఎస్ఎల్బిసి టనల్ లో చేసినటువంటి కంప్లీట్ కాలే. ఉద్దేశపూర్వకం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఆ ఇక్కడ ఏదైతే టీబీఎం ఉందో అది కరెక్ట్ పద్ధతిలో తీసుకురాలి. అది మనకు కంప్లీట్ అయ్యే మిషన్ తీసుకురాలి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో చేసినాం కదా. ఏం చేశారు? దగ్గర 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 27 కిలోమీటర్లు తోముకుంటూ వచ్చినాము, ఇంకా కూడా చేసుకుంటూ వచ్చినాం. కానీ స్టార్టింగ్లే దానికి పోతిరెడ్డిపాడుకి ఏదైతే ఏ విధమైనటువంటి మిషన్లు అమర్చి దాన్ని ఎంతైతే ఫాస్ట్గా కొట్టే మిషన్లు పెట్టినరో అట్లాంటిదే ఇక్కడ కూడా పెడితే అయిపోయేది. అక్కడనేమో ఆంధ్ర వాళ్ళేమో తెలివిగా ప్లాన్ చేసి తొందరగా కంప్లీట్ చేసుకునే మిషన్లు పెట్టిరు. ఇక్కడనేమో కంప్లీట్ కాకుండా ఎప్పుడు రిపేర్లు వచ్చే మిషన్ పెట్టిరు. అక్కడ అది అయిపోయింది, ఇక్కడ కాలే. దీనికి కారణం కాంగ్రెస్. లాస్ట్కి ఏం చేసిరు, ఏం మూడమోపినరు. ఆయన ఇదే వెంకరెడ్డి పోయి ఆడేం మాట్లాడిన మీరు అందరూ విన్నారు. నీళ్ళు వాటర్ కలిసి అంట దుర్ఘటన జరిగింది అన్నాడు. ఇక మరి ఏం మాట్లాడాలి? నీళ్ళు వాటర్ కలిసి దుర్ఘటన జరిగిందంట. మరి నీళ్ళు వాటర్ కలిసిందా, వాటర్లో మందు కలిసి దుర్ఘటన జరిగిందా అనేది ఆలోచన చేయాలి. గా పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు, మంచి చేపల కూర ఆడనమో శవాలు అందులో ఉంటాయి, టన్నల్లో ఉంటాయి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఇంకో రెడ్డో పోయి చేపల కూర లేకపోతే ఎండు చేపల కూరల ఈ కూరల మీద పడ్డది మనసు పెట్టి. ఆ విధమైనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. నిజంగా ప్రజలకు చేయాలి, నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి లేదు. కంప్లీట్గా ఎస్ఎల్బిసి పూర్తి చేస్తున్న వాళ్ళు మూత పెట్టేసారు. మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి ఉండనో చెడు ఉండనో నల్గొండకు పుష్కలంగా నీళ్ళు తీసుకొచ్చి
ఇవాళ నల్గొండ నియోజకవర్గం, నల్గొండ జిల్లా రాష్ట్రంలో అత్యధికంగా పంట పండించినటువంటి జిల్లాగా, నియోజకవర్గంగా మన నల్గొండ టాప్లోకి వచ్చినాం. అంటే స్టిల్ ఇప్పటికీ కూడా అదే ఓటర్ సమస్యని ప్రధానంగా చూపిస్తూ ఇటు మూసి ప్రక్షాళన కూడా మొదలు పెట్టాలి, మూసి ప్రక్షాళన అయితే తప్ప నల్గొండకి నీళ్లు రావు అని ప్రధాన ఎజెండాగా రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మూసి ప్రక్షాళనతో ఏమొస్తాయమ్మా? ఇప్పుడు ఎట్లా నల్గొండలో హైదరాబాద్ పొలాలకి నీళ్ళు హైదరాబాద్ అది ఎంత జరగాలో అంత జరిగింది. నీళ్ళు వస్తూనే ఉన్నాయి, మా దగ్గర కూడా నీళ్ళు వస్తూనే ఉన్నాయి, పొలాలు వాడుతూనే ఉంటాయి. అదేంటంటే ఇక్కడ డబ్బుల కోసం, కాంట్రాక్టర్లకు డబ్బుల కోసం, వాళ్ళ కోసము అది తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్. అది ఫస్ట్ 16,000 కోట్లు అన్నారు, తర్వాత 22,000 కోట్లు అన్నారు, దాన్ని ఒకటేసారి 150,000 కోట్లు అన్నారు. దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? అంటే ఓన్లీ ప్రజల సొమ్ము ఎట్లా దోసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ ప్రజల అవసరాలు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ ఏది కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ఈ తెలంగాణకు ఏ విధంగా లాభం చేయాలనే ఆలోచనతో లేదు. ఈ తెలంగాణను ఎట్లా విచ్ఛిన్నం చేయాలి, ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని ఎట్లా నాశనం చేయాలి, ఈ తెచ్చుకున్న తెలంగాణను అవసరమైతే మళ్ళీ దీన్ని తెలంగాణే లేకుండా చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. మేధావులు, విజ్ఞులు అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఆ రోజు ప్రాణత్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి అమరులు సంతోషపడాలన్నా, మరి సంపన్న వర్గాలు మరి ఉద్యోగస్తులు కానీ, సహజనులు కానీ అందరూ కూడా మరి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న మేధావులు కానీ అందరూ కూడా ఈ తెలంగాణ మరి సస్యశ్యామలంగా ఉండాలంటే అందరూ ఆలోచన చేయకపోతే నష్టపోయేది మనమే. అటు గోదావరి నీళ్ళు కానీ, ఇటు కృష్ణా నీళ్ళు కానీ రెండు కూడా తెలంగాణ పారిచ్చిన తర్వాతనే ఆంధ్రకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం కూడా ఆలోచన చేయకుండా మరి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉంటే నష్టపోయే పరిస్థితి ఉంది. ఇవాళ కేసీఆర్ గారు ఎక్కడి నుంచి ఎక్కడ పోతే నీళ్ళు ఏ ప్రాంతం బాగుపడుతుంది అనేది ప్రతిది కూడా అంగుళం ఈ తెలంగాణ మరి గురించి తెలిసిన నాయకత్వంలో ఉంది. కాబట్టి మళ్ళీ ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విచ్ఛిన్నమైనటువంటి తెలంగాణని మళ్ళా మరి సర్దిద్దుకోవాలంటే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే రావాలని కోరుకుంటున్నారు. కానీ మరి ఏదో తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణ కుటుంబ పాలన, ఇవన్నీ ఏమి లేదు, అంత మోసము. ఎవరి దాంట్లోనే కాంగ్రెస్ పార్టీల కుటుంబ పాలన లేదా, తర్వాత బీజేపీ పార్టీల కుటుంబ పాలన లేదా, ఏ పార్టీల కుటుంబ పాలన లేదు. అందులో ఈ తెలంగాణలో ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి కేటీఆర్ ఉన్నాడు, ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి హరీశ్వరరావు ఉన్నాడు, ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అప్పటికే తెలంగాణ రాకముందుకే వాళ్ళు పోటీలు చేసిర్రు. ప్రజల మన విజయం వాళ్ళ ఆశీస్సులు పొందిన వాళ్ళు. కాబట్టి ఒకదాన్ని 100 సార్లని 1000 సార్లు అని మరి తెలంగాణలో కేసీఆర్ మీద బదనాం చేసే ప్రయత్నం చేసి 6 గ్యారంటీల పేరుతోటి మరి అధికారంలోకి వచ్చి ఇలా 6 గ్యారెంటీలు చూస్తున్నారు కదా. 6 గ్యారెంటీలు 420 హామీలు ఏమైతున్నాయి? 420 420 హామీలు 421 సార్ సబ్జెక్ట్ 421. మరి ఏ విధంగా అయిందో మీరు ఆలోచన చేయండి. ఏవి చేస్తలేరు, ఏం చెయ్యరు. ఇల్లు ఏమున్నా కాలం వెల తీసుకుంటారు. అందులో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదమ్మా, నేను అన్ని అబద్ధాలే ఆడతా, నేను అన్ని మోసాలే చెప్తా, నేను చెయ్యలేనివే చెప్తా, ప్రజలు నమ్మి నాకు ఓట్లేసి గెలిపించి అధికారంలో తెచ్చి నన్ను ముఖ్యమంత్రి చేస్తే అప్పుడు ఆలోచన చేద్దాం, అప్పుడు అయ్యేటట్టుంటే చూద్దాం, లేకపోతే లేదన్నాడు. ఆయన చెప్పిన పనే చేస్తున్నాడు ఇప్పుడు. రైట్ సార్. అయితే నల్గొండ నియోజకవర్గంలో బేసిక్గా కాంగ్రెస్ కంచుకోట, దాన్ని బద్దలు కొట్టి బీఆర్ఎస్ జెండా ఎగరేసింది మీరు. అలాంటిది మీరు ఎందుకు మరి ఈ ఎలక్షన్స్లో ఓడిపోవడానికి గల ప్రధాన కారణం అంటే మీకు నల్గొండ మీద ఇంత అవగాహన ఉంది, నీళ్లు కానీ లేకపోతే ఆ ఫ్లోరైడ్ సమస్య కానీ లేకపోతే ఈ ప్రతి ఒక్క విషయం మీద కూడా ఇంత క్లియర్గా మాట్లాడుతున్నారు, ఏం జరిగింది అసలు? అంటే ఇక అది ప్రజలు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాటలు విని 6 గ్యారంటీలు వేవ్లోనే గెలిచేసిందా? అంతే. ఓకే, దాంతోటే కొన్ని మాయి కూడా కొన్ని ఉండొచ్చు, నేను కాదని నేను ఎందుకుంటా, కొన్ని ఉంటాయి. అంటే ఏది ఏమైనా అంతిమంగా మరి నేను మంచి చేసినా చెడు చేసినా ప్రజలు గమనించి నాకు అంటే మీ మీద సర్పంచ్లు తిరగబడ్డం మీకు ఏమైనా మైనస్ అయిందా? ఏం తిరగబడ్డోళ్ళు ఎవరు ఏం లేరు, సర్పంచ్లు అందరు ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు. కాకపోతే ఒకరిద్దరు, ఒక అతను నామినేషన్ వేసిండు,
మా పార్టీలో ఉన్నటువంటి ఓ వ్యక్తుల ప్రోత్సాహంతో నామినేషన్ ఇచ్చి వాళ్ళతోటి కొన్ని నష్టపోయి ఉండొచ్చు. ఇక రకరకాల కారణాలు ఉంటాయి. కర్నూలు సావుకి ఎన్ని ఉంటాయో నా ఓటమి కూడా గన్నే కారణాలు ఉంటాయి. అది ఏదేమైనా ఓడిన తర్వాత తప్పు ఒప్పుకోవాల్సిందే. ఎక్కడైతే తప్పు జరిగిందో, ఎక్కడైతే ప్రజలు మరి ఎందుకు నన్ను గింత అభివృద్ధి చేసినా 25 ఏళ్ళుగా కోమటిరెడ్డి వెంకరెడ్డి చేయలేని పనులన్నీ నేను చేసినా మరి ప్రజలు మరి ఎందుకు చేసిండ్రో మరి అవన్నీ కూడా నేను అవన్నీ కూడా మన ఒక్కొక్కటిగా పునరాలోచన చేసుకొని మరి ప్రజల అవసరాలు ప్రజలకు తగ్గట్టుగానే మరి ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నా. మరి అందుకే నేను మళ్ళీ ఓడినా మళ్ళీ అక్కడే ఉంటున్నా, ప్రజల మధ్యలోనే ఉంటున్నా. ఇంకా అధికారంలో ఉన్న మంత్రి దగ్గర పోయేదానికన్నా ఎక్కువ నా దగ్గరికి వచ్చి పని చేయించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కలిసినోడు కలవాడు కదా, ఎవరికి కలవాడు. ఎవరినైనా కలవాలంటే రైట్కు లెఫ్ట్ కలవమని చెప్తున్నారు. ఈయనను కలవాలంటే గాలి మోటార్ కొనుక్కోవాలి. మరి గాలి మోటార్ కొనుక్కోవాలంటే పేద ప్రజలు ఏడ కొనుక్కుంటారు? కాబట్టి గాలి మోటార్లో కొనుక్కోలే పరిస్థితిలో ప్రజలు లేరు. ఆయన గాలి మోటార్లు ఉంటేనే కలుస్తారు. కాబట్టి మామూలు ప్రజలు, పేద ప్రజలు, పనులున్న ప్రజలు నాకే కలుస్తున్నారు. నేనే పని చేస్తున్నా. నేను కూడా ఎక్కడైతే మరి తప్పు జరిగిందో ఆ తప్పును సరిదిద్దుకొని ముందుకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నల్గొండ జిల్లా అలాగే ఆయన మీది మంత్రి నియోజకవర్గం. ఈ పార్టీకి అంటే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మీరు అసలు ఏది జరగట్లేదని మీరు అంటున్నారు. సున్నా నేను రెడీగా ఉన్నా. మీరు మిర్రర్ టీవీ నుంచి వెంకరెడ్డిని అడగండి. వెంకరెడ్డి గారు కంచర్ల భూపాలరెడ్డి మాట మాట్లాడుతున్నాడు. కంచర్ల భూపాలరెడ్డిగా 1500 కోట్ల రూపాయల జీవోలు కానీ పనులు కానీ అప్పుడు జరిగిన పనులే ఇప్పుడు జరుగుతున్నాయి. ఏ ఒక్కడు కూడా నువ్వు కొత్తగా తెచ్చింది లేదు. నువ్వు కొత్తగా తెస్తే జీవో చూపి, కొత్తగా తెస్తే శంకుస్థాపన చేయి, కొత్తగా తెస్తే పని చేయి. నేను రెడీగా ఉన్నా. నేను తెచ్చిన పైసల్ని అక్కడ తిప్పి పని చేపిస్తున్నారు. అది కూడా నాణ్యత లేని పనులు చేస్తున్నారు. దాని మీద కూడా నేను విజిలెన్స్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఏమంటున్నా అంటే నాణ్యతతో చేయండి. నేను చాలా ఇష్టంతో కేసీఆర్ గారిని ఒప్పించుకొని, కేసీఆర్ కూడా ఇష్టం ఉంది నల్గొండ అభివృద్ధి చేయాలనే కసితోటి, మీ ఎంతైనా తీసుకపో నల్గొండ మంచిగా చేయాలి భూపాలని ఇచ్చిండు. మేము ఇష్టంతో తెచ్చిన డబ్బది. దాని క్వాలిటీతోటి పనిచేస్తే బాగుండనేది నా కోరిక. ఎందుకంటే ఒకసారి పని చేసినామంటే అది ఏండ్లు ఉండాలి, నిలబడాలి. మనం చేసిన పని అది అక్కడ బాధ వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను విజిలెన్స్కి పోతాను. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే కాంట్రాక్ట్ చేస్తారో వాళ్ళంతా కూడా పద్ధతిగా చేసుకోండి, ఇబ్బందులు పడకండి, నాణ్యతతో చేసుకోండి, పనులు కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు కూడా నేను వెంకరెడ్డి గారిని అడుగుతున్నాను, ఒక 3000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజ్ ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయి 6 ఏళ్ళకి వస్తుంది. దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి. దానికి ఒక 500 కోట్లు రేవంత్ రెడ్డి తోటి శాంక్షన్ చేయించి తీసుకురండి. మరి అదేవిధంగా పుట్టంగండి నుంచి నల్గొండకి ఏదైతే ఎస్ఎల్బిసి కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయో దాన్ని కాలువ వెడల్పు చేసి 93 కిలోమీటర్ల కాలువను వెడల్పు చేసి లైనింగ్ పనులు చేస్తే ఒక 1500 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని కూడా మరి నువ్వు మంత్రిగా ఆర్ఎండ్బి శాఖ మినిస్టర్గా ఒక 1500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి తీసుకురమ్మని నేను కోరుతున్నా ఈ మిర్రర్ టీవీ ద్వారా. మరి అదేవిధంగా బాపనీలావుల రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి నువ్వు కమిషన్ల కోసం నువ్వు ప్రారంభించినా దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. మరి ఆ యొక్క మన ఉదయ సముద్రాన్ని కంప్లీట్ చేసి మరి అందరికి నీళ్ళు పోవాలంటే దానికి ఒక 200-300 కోట్లు ఇస్తేనే మరి అది రైతులకు నీళ్ళు వస్తాయి, కాలువలకి ఇట్లా భూసేకరణకి ఇట్లా. దానికి ఒక 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ద్వారా అటు 500 ఇటు 500 అటు 1500 కోట్లు 2500 కోట్ల రూపాయలు. తర్వాత నల్గొండ అభివృద్ధి కోసం ఒక 3000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి నీవు 25 సంవత్సరాలుగా 2 సార్లు మంత్రి అయినందుకు ఒక 3000 కోట్లు శాంక్షన్ చేపివా మహాప్రభు అని మిర్రర్ టీవీ ద్వారా అడుగుతున్న కోమటిరెడ్డి వెంకరెడ్డిని. నాకు ఒక అవకాశం ఇస్తే 2 సంవత్సరాల్లో 1500 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. నేను ఆ రోజు కూడా ప్రజల మధ్య పోయింది అట్లనే. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి దీవించండి, ఒక్కసారి ఆశీర్వదించండి, నల్గొండ రూపురేఖలు మార్చి చూపిస్తాను చేసిన. ఓకే, నీ మోసపు మాటలతో, నీ మోసపు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హామీలతో మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఓకే, అధికారం వచ్చినప్పుడు 5 ఏళ్ళు నువ్వు ఉండాల్సిందే.
కాబట్టి నువ్వు ఇన్నిసార్లు గెలిపించినటువంటి నల్గొండ ప్రజలకు ఒక 3,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపి ఆ పనులు స్టార్ట్ చేపి అని నేను మిర్రర్ టీవీ ద్వారా అడుగుతున్నా. రైట్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కూడా రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. అసలు అది పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం. నాట్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఏదైతే ఉన్నాయో మిగతా అన్నీ కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు చాలా తెలంగాణకే వరం. అదొక తెలివితో, ఒక మేధస్సుతో, ఒక జ్ఞానంతో ఈ తెలంగాణకి ఏం కావాలనో 1,00,000 కోట్లు అవినీతి చేశారని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతున్నారు ఆయన. అదే కదా సూదిని మనోహర్ రెడ్డి గారు పద్మారెడ్డి గారు ఏం చెప్పిండు, దాని కాస్టే 94,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందని వాళ్ళ సొంత మామగారే కదా అడిగింది. ఇక దానికి ఆన్సర్ ఉత్తైనా మనము టీవీలలో మాట్లాడేటప్పుడు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారైనా ఇంకొకరైనా చదువురానోళ్ళు జ్ఞానం లేని వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు, జ్ఞానం ఉన్నోళ్ళు ఆ మాట మాట్లాడరు. 1,00,000 కోట్లు ఎట్లా అవినీతి అవుతుందండి? ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ పోతే తెలుస్తుంది. మీ మిర్రర్ టీవీలో చూపించారు అదురు, మీరు కూడా మీకు బాగా సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి. మొత్తం తీయండి, మొత్తం చూపించండి. బ్యారేజ్ లేంది, తర్వాత కాలువలేంది, టన్నల్ ఏంది, తర్వాత 250 కిలోమీటర్ల టన్నల్ ఏంది, తర్వాత 1,500 కిలోమీటర్ల కాలువలేంది, తర్వాత 3 బ్యారేజ్లు ఏంది, తర్వాత అవన్నీ కూడా మేడిగడ్డ ఏంది, తర్వాత లక్ష్మీ పంప్ హౌస్ ఏంది, ఇవన్నీ కూడా చూపించరాదండి మీరు. ఈ చెత్తాలు చూపించే బదులు, వాళ్ళ సోపు టబులు చూపించే బదులు మీరు తీసుకుపోయి ఒక్కొక్కటి ప్రజలకు అర్థమయ్యేటట్టు చూపించండి. అదొక కాళేశ్వరం. అది ఆ కాళేశ్వరము ఎన్నడున్నా ఈ తెలంగాణకు జీవనాడి. ఆ జీవనాడి కేసీఆర్ గారు ఒక ఒక ఆలోచనతోటి శాశ్వతంగా తెలంగాణకు నీళ్ళ సమస్య పోవాలంటే, రైతాంగానికి నీటి సమస్య పోవాలంటే కాళేశ్వరం దేవాల్సిందే అని తీసుకొచ్చి కంప్లీట్ చేసిండు ఆయన. దాని ద్వారా సూర్యాపేట దాకా వచ్చినాయి నీళ్ళు, కోదాడ దాకా వచ్చినాయి. మాకు కూడా మా ఉర్మట్ల కూడా వస్తాయి నీళ్ళు. దాన్ని నువ్వు ఇవ్వాల్సినవి, కంప్లీట్ చేయాల్సినవి ఏందో ఎక్కడో చిన్న పర్యలు పడ్డ దాన్ని చూపించి కూలితే పెద్దలేమైనాయి. రైట్ సార్. అంటే మీరు ఈ రోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, మరి ఎలక్షన్స్ టైం అప్పుడు ఏమైపోయింది ఈ మాటలని? అంటే మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అక్కడ సక్సెస్ అయిందా? సక్సెస్ అవన్నీ అంటే మేడిగడ్డని ప్రధాన ఆరోపణగా చూపించి ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కానివ్వండి, లేకపోతే ప్రచారంలో కానివ్వండి, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మేడిగడ్డని ప్రధానంగా చూపించుకుంటూ మాట్లాడారు. దాన్ని అక్కడ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది, లేకపోతే మీరు చేసినటువంటి అభివృద్ధి మీరు చెప్పుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారా? అంటే మేము ఇప్పుడు 9,000 మన ఏదో 4 సార్లు రైతు బంధు వేయాల్సినటువంటి అమౌంట్ని 4 సార్లు వేయకుండా మన ఏదో వేసి సెక్రటరియట్ ముందర ఎంతో చేసినామని గొప్పలు చెప్పుకొని మీటింగ్ పెట్టుకొని ఎంతో సాధించినామని పెట్టుకున్నారు. మరి కేసీఆర్ గారు 11 సార్లు పెట్టుబడి సాయం వేసి దగ్గర 72,000 కోట్ల రూపాయలు రైతులకు వేసి ఒక్కనాడు ఏం కార్యక్రమం పెట్టుకోలే కదా. మేము ఏది కూడా చేసినాము అని గొప్పలు చెప్పుకోలే, చేసుకుంటూ పోయినాం. ఈ తెలంగాణకు నేను తెలంగాణ దేనికోసం సాధించినామో ఆ సాధనలో ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాం. నీళ్లు, నిధులు, నియామకాలన్న పద్ధతులలో చేసుకుంటూ వచ్చినాం. దాన్ని కాంగ్రెస్ అంటేనే మోసం కదా. కాంగ్రెస్ నరాన ఉంటది కదా మోసం. వాళ్ళు దాన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఆ అబద్ధాలు ప్రజలు నమ్మిండ్రు. ఒక్కొక్కటిగా ఇప్పుడు తేలిపోతున్నాయి. రేపు కాళేశ్వరం కూడా మొత్తం తేలిపోయింది. రేపు కనుక కాళేశ్వరాన్ని ఉపయోగించుకోకపోతే మొత్తం ఎండిపోతారు. ఏదో ఒక దగ్గర రెండు దిక్కుల పర్యలు వాతావరణంగా మొత్తం కూలిపోతుంది అంటే ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఒక రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడవద్దు, ఒక మంత్రులు అది మాట్లాడవద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎమ్మడే చేసుకోవాలి, దాన్ని కంప్లీట్ చేసుకొని రెక్టిఫై చేసుకొని ముందుకు సాగాలి ఒక పాలన చేసే ముఖ్యమంత్రి. కానీ అట్లా చేయకుండా పదే ఇదే 2 సంవత్సరాల నుంచి పాడింది పాస్పాన్ల గోల అన్నట్టు ఊకే కేసీఆర్ మీదనేనా? మరి మీరు 2 ఏళ్ళ నుంచి చేసింది ఏందో చూపించమని అడుగుతున్నా నేను.
కొత్తగా 2 ఏళ్ల నుంచి చేసింది ఏందో చూపియండి. 6 గ్యారెంటీలు ఏమనంటే అమలు చేశారు, 6 గ్యారెంటీలు ఒక్కటి చేయలేదు, ఫ్రీ బస్ ఇచ్చారు, ఏది చేయలేదు, గ్యాస్ ఇచ్చారు, ఏది చేయలేదు, 200 యూనిట్ ఏది చేయలేదు. కరెంట్ ఇచ్చారు. పోదాం ప్రజలలో పోదాం. ఏదో కాగిదాలకు ఒక 4 5 ఇచ్చేసి దాన్ని మేము ఇచ్చినాం అంటే నడుస్తుందండమ్మా. రుణమాఫీ చేశారు కదా, 30% మందికి మాత్రం ఇచ్చి 70% మందికి ఇవ్వలే. నీ మైక్ పెట్టుకొని జనాలలో పోదాం సార్. పోదాంపా. ఏ ఊరికి పోదాంపా. రచ్చబండ పెట్టండి మీ టీవీలో, మిర్రర్ టీవీ రచ్చబండ అని పెట్టండి, ప్రతి ఊరికి పోదాం. నేను వస్తాను, నా 93 గ్రామాలు ఉన్నాయి, నల్గొండ టౌన్ ఉంది, రచ్చబండ మిర్రర్ టీవీ అని పెట్టండి, ఒకటి మంచి బ్యానర్ కట్టుకొని పోదాం పాండి. పోయి ఓకే రుణమాఫీ ఎంతమందికి రావాల్సి ఉంటే ఎంతమందికి వచ్చింది, పెట్టుబడి సాయం 4 దఫాలుగా రావాల్సింది ఎంత వచ్చింది, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి వచ్చినాయి, తర్వాత రేషన్ కార్డులు ఎంతమందికి వచ్చినాయి, తర్వాత ఇంకేమేమి ఈ ప్రభుత్వం నుంచి వంతురో పోదాం పాండి. ఏమి లేదు, మాటలు మాయా. 10-12% కమిషన్ ఇస్తే కానీ పైసలు ఇచ్చే పరిస్థితులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఏమున్నా కమిషన్లు, మాయ, మోసం, ఈ 3 నడుస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీలో. కాకపోతే మా బాధ ఏంటంటే తెలంగాణ బాగుపడాలి. ఇవాళ దేశంలో నెంబర్ 1 స్థాయికి వచ్చినటువంటి తెలంగాణని మళ్ళీ ఎక్కడికో తీసుకుపోతారు. ఎవరి పని లేకుండా చేసిండ్రు. అన్నిటికన్నా ముఖ్యంగా కరోనా వచ్చినప్పుడు అందరు ఎట్లయితే ఇళ్ళలో వండుకున్నారో, కరోనా వచ్చినప్పుడు అన్ని కంపెనీలు అందరం కూడా ఎట్లా ఏం పని లేక బయటకు వెళ్ళకుండా ఇళ్ళల్లో ఎట్లా వండుకున్నామో, మళ్ళీ సేమ్ కాంగ్రెస్ కరోనా నుంచి ఇప్పుడు ఇళ్ళలో వండుకుంటారు. అంతా ఏం పనులు లేవు. అంటే మళ్ళీ వలసలు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉందా తెలంగాణ? వలసలు పక్కే పెట్టమ్మా, పనే లేదంటుంటే అదే పని లేకనే కదా వలసలు వెళ్తారు. పోతూనే ఉన్నారు కదా ఎక్కడోళ్ళు అక్కడ, ఎక్కడ దగ్గర బిస్తర్ ముసుకేసుకుంటున్నారు కదా పాపము. ఎక్కడెక్కడ వాళ్ళ జీవితాల్లో ఎక్కడో వెలుగులు పొందాల్సిన వాళ్ళు, కంపెనీలు పెట్టుకొని ఎక్కడికో ఎదగాల్సిన వాళ్ళు, వాళ్ళ లక్ష్యాలు ఏదో పెట్టుకొని ముందుకు పోయే వాళ్ళు ఇలా ఎంత ఆగమవుతారో ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆగమైన పరిస్థితి, ఫోన్ నెంబర్లే మిస్ అయ్యే పరిస్థితి, ఆఫీసులకు తాళాలు పడే పరిస్థితి, ఫ్యాక్టరీలకు చెదలు ఎక్కే కాడికి వచ్చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో. మీరు అడగండి, రియల్ ఎస్టేట్ కానీ ఇంకొకటి కానీ వ్యాపారాలు కానీ ఏది కూడా నడిచే పరిస్థితి లేదు. ఎవరి గోసది ఇన్నా, ఎవరి బాధ ఇన్నా వాళ్ళు బాధతో చెప్పుకుంటున్నారు. యథార్థమైనటువంటి గాథలు మీరు తీయండి మీ టీవీ ద్వారా, ఒక్కొక్కరిని పోయి అడగండి. పోదాం సార్, దగ్గరలో ఉంది రోజు, పోదాం. చాలా బాధతో మీకే నేను ఫోన్ చేస్తాను కానీ. రైట్, నేను ఒకటి మీకు సంబంధించినటువంటి ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవ్వద్దు. నేనేం ఫీల్ కాను. యా, మీ చెయ్యి ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ ఎందుకు లేదు మీకు అసలు? అంటే అది చిన్నప్పుడే ఒక వ్యక్తి చేత ఇట్లా వెనకకెళ్ళి నెట్టేస్తే కింద పడ్డది. అప్పటి నుంచే ఏదో జరుగుతుందే ఉంది. అంటే అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఫ్లోరైడ్ సమస్య కదా అట్లా, లేకపోతే ఏమన్నా పోలియో అదా, లేకపోతే ఏమంటారు యాక్సిడెంట్ అయ్యింది, లేకపోతే ఏదైనా యుద్ధం చేసినప్పుడు కాదు. వెనకగా నెట్టేస్తే కింద నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు, నా వయసు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వెనకగా నెట్టేస్తే చెయ్యి ఇక్కడ ఇంకో కొద్దిగా ముందరికి ఇరిగింది. అది వెంబడే ఇట్లా గుంజి తడికట్టేసేసరికి వాపురాలే. నల్గొండకి తీసుకుపోయినప్పుడు మరి పెద్ద డాక్టరే మరి చేసింది. ఫుల్ సిమెంట్ పట్టేసేసరికి 1 రోజులు ఇప్పొద్దు అన్నారు. 3 రోజులకే పాయిజన్ అయింది, వెంబడే కొట్టేయాల్సి వచ్చింది. అప్పుడు నా వయసు గింత, చెయ్యి కూడా గింత ఉంటుంది. అప్పుడు ఉత్తగా అట్లా వదిలేసినా అతికేది. అవును కదా, అంటే ఇక అది నా దురదృష్టమో అదృష్టమో, ఇక దాన్ని ఎవరి మీద విమర్శించడం కరెక్ట్. దీన్ని కూడా పట్టుకుని హేళన చేస్తూ రాజకీయంగా మాట్లాడే వాళ్ళని మరి ఏమనుకోవాలి? ఎవరో అక్కర్లేదు మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక మరి దాన్ని ఏమని చేయలేము కదా. ఆయన సంస్కారానికి, ఆయన నీతికి వదిలేస్తాం. ఓకే, మీకు ఏ రోజు బాధ అనిపించింది? చాలా బాధేసిందిలే, బాధేసింది. చేయలేనోడు నా మీద పోటీ అంటే ఓకే, నీ మీద చేయలేనోడు పోటీ ఉండొచ్చు, కానీ నాకు లక్షల చేతులు నాకు జోడించి నా విజయం వెనుక వాళ్ళే ఉంటారు, నిలబడతారు అన్నారు. అట్లనే విజయాన్ని సాధించి పెట్టారు. మళ్ళీ ఆ అవమానం ఏదైతే మళ్ళీ చూపిస్తూనే ఉన్నారు అక్కడక్కడ. మొన్న మున్సిపల్ ఆఫీస్లో కూడా అదే పని చేశారు. 3 సిఐలను నన్ను ఇట్లా కట్టుకొని ఇట్లా పట్టుకొని నా మీద దాడి చేసే ప్రయత్నం చేసిర్రు. ఆ పాపం ఉత్తగా పోదు. ఖచ్చితంగా భగవంతుడు అంటోడు ఆ పాపం ఏందో చూపిస్తాడు.
కాబట్టి అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఓకే, అది నాకు దేవుడు ఇచ్చినటువంటి వరము. మరి దాన్ని నన్ను అవమానం చేస్తున్నటువంటి వాళ్ళకు దేవుడు బుద్ధి చెప్తాడు, ప్రజలు బుద్ధి చెప్తారు. రైట్ సార్. ఇంకా వాళ్ళ సంస్కారానికి వదిలేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కనుక రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మహా న్యూస్ చేసినటువంటి రాదంతో అంతా ఇంత కాదు, ఏవైతే ఆ తమ్నెల్స్ అవి ఉన్నాయో దాన్ని ఇది చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు ఏదైతే మహా న్యూస్ మీద దాడి చేశారో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే తప్పు కదా అది. ఫస్ట్ దాడి అనర్బమ్మ, దాడి ఎందుకంటారు? దాడి ఎట్లా తీసుకొని కొట్టుడు దాడి ఎట్లా అవుతుందమ్మా? నిరసన అవుతుంది అది. అది నిరసన ఎట్లా అంటే నిరసన అంటే ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం సార్. నిరసన అంటే అక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేయడం, రాళ్లతో కొట్టడం నిరసన కాదు. అది రాళ్లతోడు కొట్టలేదు తల్లి, నిరసన చేసినాం. అంటే నా జీవితాన్ని ఎట్లా అంటే అట్లా నీకు ఇక మైక్ ఉందని, నీకు టీవీ ఉందని అడ్డగోలే నువ్వు అలా కూర్చొని నీ ఇష్టం ఉన్నట్టు నా మీద మాట్లాడితే ఊరుకోవాలనా? అంటే అది మంచి విధానమా? నా జీవితాలతోటి చెలగాట మాడతావా? ఏం ప్రూఫ్ ఉందా? ఎవరైనా కంప్లైంట్ చేసిర్రా? లేకపోతే ఇంకేమైనా చేసిండ్రా? లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేసి ఈయన పోయిన్నాడా? లేకపోతే వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చి నీకు కంప్లైంట్ ఇచ్చినారు? అంటే ఇప్పుడు బహిరంగంగా క్షమాపణ కోరుతున్నారు. చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి పనులు చేస్తే ఇంతకు 4 ఇంతల బుద్ధి చెప్పాల్సి వస్తుంది. మేము ఇంతసేపు నిరసనలే చేసినాం. దాడి అనేది కూడా ఓ రోజు ఏదో ఒకటి ఇట్లాంటి పనులు చేస్తే చూపిస్తారు. అది ఇప్పుడు దాడి అంటున్నారు కదా, కొండారెడ్డి పెళ్ళికి పోయి వాళ్ళు రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చింది ఏంది అనే విషయం మీద పోతే ఆడ దాడి చేసి కొట్టిండ్రు. మరి అయాలు ఎందుకు మీరు అంతా మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు సార్? మాట్లాడిండ్రు. అరే మాట ఏం సార్, నేను కూడా పోవాలి. నేను అదే అంటున్నా, దాన్ని దాడి అంటారు. ఆడేమన్నారు? రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలే అడుగుతందుకు పోయిండ్రు. తప్పేం కాదు కదా. కానీ ఇది ఒక కుటుంబం మీద లేనిపోని అపనిందలు వేసి ఏదో నువ్వే చూసినట్టు, నువ్వే మొత్తం కళ్ళతోటి మొత్తం టీవీలు పెట్టి చూసినట్టు, మొత్తం నువ్వే న్యాయ నిర్ణేతగా నువ్వే దగ్గరుండి ఏదో చేసినట్టు చేస్తే అది కరెక్టానమ్మా? నువ్వే చెప్పండి, కరెక్టా? అంటే అలాంటి థంబ్నెయిల్స్ ని ఎవరు ఎంకరేజ్ చెయ్యరు, మరి కానీ దాడి కూడా కరెక్ట్ కాదు. దాడి ఎట్లయితుంది? అది దాడి కాదు. ఆవేశం, బాధ, కసి. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా గిట్లే చేసిర్రు. అయినా కేసీఆర్ గారు ఇది తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణలో అందరూ ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, తెలంగాణలో ఆంధ్ర లేకపోతే ఇంకా అని లేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో సంపన్న జాతులు బతకాల్సిందే, సంతోషంగా వ్యాపారాలు చేసుకోవాల్సిందే, ఎవరికి ఇబ్బందులు జరగొద్దు అని రక్షణగా నిలబడ్డాడు కేసీఆర్ గారు. మీలాగా కుట్రలు వండుడో లేకపోతే 4 గోడల మధ్యలో ఉండి విషం జిమ్మే పత్రికలో విషాలను నింపి జనాల మనసులు మార్చే పరిస్థితిలో కొన్ని ఛానళ్ళు, కొన్ని టీవీలు చేస్తున్నాయి. వాళ్ళకు కూడా ఎప్పుడో సరైనటువంటి బుద్ధి చెప్తుంది బీఆర్ఎస్ క్యాడర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ. లీగల్గా వెళ్తే అయిపోద్ది కదా సార్? అరే బాధతోటి నిరసన తెలియజేసారు. నిరసనలో వాడు ఎక్కువ చేస్తాడు, దాన్ని మేమేం చేస్తాం? నువ్వు కూడా ఆ కంట్రోల్ చేసుకోవాలి, అడవులే రాయొద్దు. ఇప్పుడు మీరే ఉన్నారండి, ఏదన్నా ఒకరి గురించి కానీ ఒక పార్టీ గురించి కానీ ఒక వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మీరు క్లారిఫికేషన్ తీసుకుంటారు. మీరు క్లారిఫికేషన్ తీసుకున్నారా? తీసుకోకుండా మీరు ఎట్లా ఇస్తారండి? అంటే మీ ఇష్టమా? అంటే మీకోమో ఆడవాళ్ళు ఉంటారు, మీకోమో కుటుంబాలు ఉంటాయి, కానీ యువతలోళ్ళకి ఆడవాళ్ళు ఉంటారు, యువతలోళ్ళకి కుటుంబాలు ఉంటాయా? వీళ్ళకి మానవ విలువలు ఉంటాయా? నీకు మాత్రమే మానవ విలువలు ఉంటాయా? నీకైతేనే భార్య అవుతుంది కానీ అవతలోళ్ళకి భార్య కాదా? ఇదేనా పద్ధతి? ఇదేనా సంస్కారం? అంటే జర్నలిస్టులు అంటే ఇష్టం ఉన్నట్టు చేయొచ్చా? రైట్. దాడి జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాడు ఈ విషయం. ఏమని చేసిండు ఆయన? అవును, ఖండించాలి. మరి ఆ రోజు కొండారెడ్డి పెళ్లిలో జరిగినప్పుడు ఎందుకో ఖండించలేదు? కొండారెడ్డిపల్లి దాకా ఎందుకు సార్? రీసెంట్ గా ఇది మన రేవతి తన్వి అని 2 ఆడవాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టిర్రు. మరి ఒక రైతు ఆవేదన చూపిస్తే రైతు కొంచెం
అదుపు తప్పి మాట్లాడిన విషయాలను బీప్స్ వేయకుండా ప్రజెంట్ చేస్తేనే దాన్ని తీసుకెళ్లి వెంటనే జైల్లో పడేశారు. మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? మరి అదే అంటున్నాను, ఇప్పుడు కూడా ఎంతమంది మీద మా వాళ్ళని సోషల్ మీడియా ఎంతమంది మీద కేసులు పెడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నేనేమంటున్నా అంటే టీవీలు ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలి, పద్ధతి ఉండాలి, కానీ వాళ్ళు కూడా ఆ పద్ధతి ప్రకారమే పోవాలి. ఎవరికైనా ఓపిక సహనం ఉంటుంది. నా కుటుంబం మీద కానీ నా మీద కానీ అడగోలుగా మాట్లాడితే నేనేం ఊరుకోను, వారు కూడా ఊరుకోరు. వాళ్ళు వ్యక్తులు వ్యవస్థలు, అవి వ్యక్తులు వ్యవస్థల మీద అడగోలుగా చేస్తే అభిమానం పెంచుకున్న వాళ్ళు ఉంటారు, అభిమానం ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళని ఏమన్నా అంటేనే ప్రాణం కోసుకొని ప్రాణాలు తీసుకుంటారు. ఇంకా రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతే కొన్ని వేల మంది, వందల మంది చచ్చిపోయినరు, చచ్చిపోతేనే చచ్చిపోయారు. మరి వీళ్ళ కుటుంబం కూడా తెలంగాణ తెచ్చినటువంటి వీరులు వాళ్ళు. కేసీఆర్ ఈ తెలంగాణకు జాతిపిత. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు, ఇష్టం ఉన్నట్టు స్కూలింగ్లు పెడతావు, ఇష్టం ఉన్నట్టు విషం నింపుతావు. ఏం పద్ధతి అది? ఆయనని అట్లా మాట్లాడినప్పుడు ఆయన ప్రాణానికన్నా ఎక్కువ ప్రాణంగా పెంచుకునే సమాజం తెలంగాణ సమాజం ఏమైనా చేస్తుంది, ఏమైనా చేస్తుంది. అలా మనసులో ఏముంటుందో నాకేం తెలుస్తుంది? మీరు కూడా పాల్గొంటారా అట్లాంటి? 100% అది కరెక్ట్ కాదు. నేను చంద్రబాబు అయినా, ఈ కేసీఆర్ అయినా, ఇంకొక లీడర్ అయినా, ఎవరైనా వాళ్ళ మీద కుటుంబ విషయాలలో పోవద్దు. చంద్రబాబు మీద అప్పుడేదో ఆంధ్రాలో జరిగింది చూడ, అదే కొడాలి నాని ఇంకెవడో వంశీగాడు మాట్లాడినప్పుడు మేము కూడా ఇక్కడ విమర్శించినాం. అది పద్ధతి కాదు, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని మాట్లాడినా నేను. మేము అందరం కూడా మాట్లాడినాం, మా మంత్రులు కూడా మాట్లాడారు. అరే చంద్రబాబు నాయుడు అట్లా మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదని మాట్లాడారు మా వాళ్ళు కూడా. వీళ్ళెందుకు మాట్లాడారు సంస్కారం లేకుండా? అంటే కేటీఆర్ గురించి మాట్లాడవచ్చు, హరీష్ రావు గురించి మాట్లాడవచ్చు, కేటీఆర్ గురించి మాట్లాడవచ్చు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళ గురించి మాట్లాడవచ్చు. తెలంగాణ లేకపోతే, తెలంగాణ రాకుంటే, తెలంగాణ లేక ఈ తెలంగాణ అంతా కరువు కూరల్లో నెరలుబారిన భూముల్లో నీళ్లు లేక ఆగమాగమై సతమతమై కరెంటు లేక ఆగమైతే అట్లాంటి తెలంగాణని సస్యశామనం చేసి కోటి మాగానంటే 3 కోట్ల ఎకరాల పంటలు పండించి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిండు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చి. అట్లాంటి నాయకుడిని నువ్వు ఇష్టం ఉన్నట్టు నీ చేతిలో ఉంది కదా టీవీ ఛానల్, లేకపోతే నేను జర్నలిస్ట్ అని ఇష్టం ఉన్నట్టు చేస్తే అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచన చేయండి. మేధావుల ఇప్పుడు ప్రెస్లో కూడా మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కదా పెట్టేటప్పుడు. ఇప్పుడు కూడా ఇంకా 2 పత్రికలు ఇష్టం ఉన్నట్టు విషయం చెబుతున్నారు. ఎప్పుడో వాళ్ళకు సరైనటువంటి గుణపాఠం చెప్తారు తెలంగాణ ప్రజలు, మామూలుగా చెప్పరు. రైట్. ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఇప్పటి వరకు నేను ఆ డిస్కషన్ కూడా మీ దగ్గరికి తీసుకురాలేదు, బట్ మన ఇద్దరి మధ్య చాలాసార్లు ఈ డిస్కషన్ అనేది వచ్చింది. బట్ కంక్లూషన్ అంటే ఇచ్చే క్రమంలో ఇప్పటికీ 19 నెలలు కావస్తుంది రేవంత్ రెడ్డి పాలన ఏర్పడి, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఆబ్వియస్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున కాకుండా యాజ్ ఏ నార్మల్ తెలంగాణ వ్యక్తిగా ఏం చెప్తారు మీరు పాలన గురించి? పాలన గురించి తెలంగాణ ప్రజలకు నువ్వేవైతే హామీలు ఇచ్చినావో, తెలంగాణ ప్రజలకు ఏమైతే కోరుకున్నారో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మాకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైతే లబ్ధి పొందుతుందని ప్రజలు అనుకున్నారో, వాళ్ళకు ఆలోచన అనుగుణంగా నీ పాలన కొనసాగించి ప్రతిపక్ష పార్టీలైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంది. వాళ్ళు కష్టాలు చూసిర్రు, బాధలు చూసిర్రు, సమస్యలు చూసిర్రు. ఈ రాష్ట్రాన్ని ఒక గొప్ప స్థితికి తీసుకొచ్చింది. విమర్శలు మాని కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి సలహాలు సూచనలు తీసుకొని ఇష్టమైతే తీసుకొని ముందుకు పోతే బాగుంటుంది. కానీ కేసీఆర్ గారిని నోరుకి ఎందుకు వస్తే అంత మాట్లాడొద్దు అనేది నా యొక్క అభిప్రాయం. ఎప్పుడు కూడా ఒక కుటుంబంలో తండ్రి చనిపోతాడు, చనిపోయినప్పుడు అది గొప్ప కుటుంబము, పెద్ద వ్యవసాయ కుటుంబం. ఆ తండ్రి చనిపోయినప్పుడు 2 పిల్లలే ఉంటారు, మంచి వయసులో ఉన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తారు? ఒక పెద్ద మనిషి దగ్గర పోయి వాళ్ళ సలహాలు సహకారం తీసుకుంటూ ఈ కుటుంబాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు.
రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ పొద్దున్న లేస్తే కేసీఆర్ గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అది నష్టం నీకే. కేసీఆర్ రేవంత్ రెడ్డి నోట్లోకి వెళ్ళి కేసీఆర్ గారి మాట వెళ్తే కొన్ని లక్షల మంది, ఒక మాట వెళ్తే ఒక్కొక్క మాటకు లక్షల మంది దూరం అయిపోతుంటారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ ఒక జాతిపిత. తెలంగాణలో ఎవరు అన్నా ఎవరు అనకపోయినా కేసీఆర్ని గుండెలో పెట్టుకునే అభిమానించే ప్రజలు తయారైనరు. నిజంగా కూడా ఎవరు అన్నా ఎవరు అనకపోయినా ఈ తెలంగాణకు ఒక వాల్యూ వర్త్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడో ₹1,00,000 ఎకరం ఉన్నటువంటి భూమిని ఇవాళ మారుమూల గ్రామాలలో కూడా 50 లక్షలకు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. విలువైంది ఏది అంటే తెలంగాణలో భూమి. గొప్ప వ్యక్తి. అవును అవును. అంత మంచిగా తీసుకొచ్చి పాలన కూడా ఎక్కడ కూడా చిన్న లోపాలు లేకుండా, చిన్న గొడవలు లేకుండా, చిన్న సమస్యలు లేకుండా, చిన్న కరెంటు సమస్య లేకుండా, నీళ్ళ సమస్య లేకుండా, ఏది కరోనా వచ్చినా గంత ధాన్యం కొన్నా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ధాన్యం కొనుగోలు చేసి, మరి కరోనా వచ్చినా వేరే రాష్ట్రాలు మొత్తం కుదిల్లబడ్డా, దేశమంతా కుదిల్లబడ్డా కానీ తెలంగాణలో ఎక్కడ ఇబ్బంది కాకుండా జీతాల విషయంలో కానీ ఇంకోటి కానీ ముందుకు సాగినటువంటి వ్యక్తి. అందరూ కూడా కేసీఆర్ గారి ఫలాలు అనుభవించినటువంటి వ్యక్తులు ఈ తెలంగాణలో ఉన్నారు. నీకు కూడా అవకాశం ఇచ్చింది కేసీఆర్ కన్నా ఏమన్నా గొప్పగా చేస్తామని ఇచ్చారు, కానీ మరి నువ్వేదో సాధిస్తామని చేయలే. కాబట్టి నువ్వు ఇక ఏవైతే గొప్పగా కేసీఆర్ గారి కన్నా గొప్పగా చేసే పాలన చేసే ప్రయత్నం చేసుకో. కానీ కేసీఆర్ గారినో బీఆర్ఎస్ పార్టీ నుంచి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. మీరు చెప్తుంటే అర్థమవుతుంది, తెలంగాణ స్టేట్ ఇస్ నాట్ ఏ స్టేట్, ఇట్స్ ఎమోషన్. 100%. రైట్ సార్. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను. మీ పక్క వరంగల్ ఏదైతే ఉందో నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో రీసెంట్గా మన కొండా మురళి గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. 70 కోట్లు ఖర్చు పెట్టాను ఎన్నికలకి. సో అంటే నా భార్య కొండా సురేఖ మీద నేను 70 కోట్లు నేను ఎలక్షన్స్ టైం అప్పుడు ఖర్చు పెట్టానని చెప్పేసి అని కామెంట్ చేయడం జరిగింది. దీని గురించి మీ కామెంట్ ఏంటి సార్? అంటే జస్ట్ తెలుసుకున్నాం. వారి గురించి కామెంట్ చేయడమే అనవసరం. అంటే బేసిక్గా ఎలక్షన్ ఉల్లంఘన జరిగింది అని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కానీ ఎవరైతే కంటెస్టెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అంటున్నటువంటి మాట ఇది. పెండలో రాళ్ళేస్తే ఏమవుతుందో మాకు ఆలోచన లేదమ్మా. వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. అది పెద్ద ఏమంటారు, పెండల రాళ్ళేసి మన మీద అది చిల్లించుకునే రకం కాదు. వాళ్ళు అంత కరెక్ట్ వ్యక్తులు కాదు. వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది నల్గొండ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.